4వ అధ్యాయం 10, 11 వచనాలు, 12వ వచనం కూడా చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయిను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. చెప్పండి అందరు ఈ మాట. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి మన అంశం ఏంటి చెప్పండి? సంతృప్తి. సంతృప్తి, సాటిస్ఫాక్షన్, సంతృప్తి. 12వ వచనం కూడా చదువుకుందాం. దీన స్థితిలో ఎరుగుదునో సంపన్న స్థితిలో ఎరుగుదునో ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకునో ఆకలి కొని ఉండుటకునో సమృద్ధి కలిగి ఉండుటకునో లేమిలో ఉండుటకునో నేర్చుకొని ఉన్నాను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. గట్టిగా చెబుదాం ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం కొరకు. ఈరోజు మన సిబిసి సభ్యులు బొమ్మి కోటేశ్వరరావు మరియమ్మ వారి కుమార్తె సాత్విక ఇప్పుడే ఈ సమయంలో ఇంటర్వ్యూకు, బిడ్డ క్యాంపస్ సెలక్షన్లో ఇంటర్వ్యూకు వెళ్తుంది. ప్రార్థన చేయండి పాస్టర్ గారని ప్రేమతో అడిగారు. సాత్విక కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడు సాత్వికకు మంచి రిజల్ట్ ఇచ్చి గొప్పగా క్యాంపస్ సెలక్షన్లో ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, మీ వాక్యం దగ్గరికి వచ్చున్నాం. వాక్యమై ఉన్న దేవుడో మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి. మీ పక్షంగా నిలబడిన మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. ఈరోజు మరి సాత్విక నీ బిడ్డ ప్రభా ఆయన తను కాలేజీలో క్యాంపస్ సెలక్షన్కి వెళ్తుంది. ప్రార్థన మనం అడిగిందయ్యా. బిడ్డ పక్షాన ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యం జరిగించి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఆ బిడ్డ గొప్ప విజయాన్ని దయచేయమని, ఈరోజు జరుగుతున్న ఈ పునాది కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించి నీ ప్రజలను తోడుకొని రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము సంతృప్తి. పౌలు చాలా చక్కటి మాటలు రాస్తాడు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ రోజులో దేవుని బిడ్డలకు సంతృప్తి లేదు. లోకంలో ఎక్కడ చూసినా సంతృప్తి లేదండి కదండి. సంతృప్తి లేకపోతే ఏముంటుందో తెలుసా? సనుగుడు ఉంటుంది. సంతృప్తి లేనివారు సనుగుతుంటారు. సంతృప్తి లేనివారు సందేహిస్తారు. సంతృప్తి లేని వారికి సంతోషం కూడా ఉండదు. సంతృప్తి లేనివారు ఏం చేస్తారు చెప్పండి? సనుగుతుంటారు. సంతృప్తి లేనివారు సంశయిస్తారు, సందేహిస్తారు. సంతృప్తి లేని వారికి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. సంతృప్తి జీవితంలో నేర్చుకుంటే వస్తుంది. పౌలు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏం చేశాను? సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ రోజుల్లో సంతృప్తి లేకపోవటం బట్టే ప్రతి విషయంలో కూడా మానవుడు సనుగుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేల్ జీవితంలో సంఖ్యాకాండం 11వ అధ్యాయం. వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారండి. కనానుకు దగ్గరకు వచ్చారు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి కనానుకు దగ్గరకు వచ్చారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదామా? 5వ వాక్యాన్ని చదువుదామా? ఏమంటున్నారు చూడండి. 4-5 వచనాలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5 వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? చూడండి వాళ్ళ మాటలు చూడండి. దేని గురించి అండి? ఎవరు మాంసం పెట్టెదరు? చూడండి ఆ మాటలు.
ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కోరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి అంట. చూడండి, ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. చూడండి వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారో, చేపలు, కీరకాయలు, ఉల్లిపాయ. చూడండి, దేవుని బిడ్డలై ఉండి ప్రభు వాళ్ళకి అంత గొప్ప విడుదల ఇస్తే, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, అయ్యా మహనీయుడవు నీవే. హల్లెలూయా. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యలో ఏం చేశాడండి? అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ప్రజలు కనివిని ఎరుగని కార్యాలు చేసి తన ప్రజల్ని బయటకు తీసుకొస్తే వీళ్ళేం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, చూడండి, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కోరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకేం వస్తున్నాయి? ఎంత విచిత్రం! ప్రభు చేసిన అద్భుతాలు ఎటుపోయినాయో, యేసై చేసిన కార్యాలు ఎటుపోయినాయో, దేవుని కార్యాలు మర్చిపోయి సనగటం ప్రారంభిస్తున్నారు దేవుని ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సనుగుడు ఎక్కడుంటుందో అక్కడ సంతృప్తి ఉండదు. ఈరోజు మన అంశము సంతృప్తి. ప్రభు కోరుకుంటుంది ఏం తెలుసా? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం, సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకుందాం. ప్రభు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకుందాం. సాటిస్ఫాక్షన్, సంతృప్తి. దేవుని బిడ్డలుగా మనకు సంతృప్తి చాలా ప్రాముఖ్యమైనది. 3 విషయాలే చెప్తా క్లుప్తంగా. ఈరోజు మనకు చాలా కార్యక్రమం ఉంది. ఈ మొదటి ఆరాధనలో క్లుప్తంగా దేవుని మాటలు విందాం. రెండవ ఆరాధనలో విస్తారంగా దేవుని వాక్యాన్ని అందిస్తాను. 3 మాటలే చెప్తాను. ఎక్కడ సంతృప్తి ఉంది? దేవుని బిడ్డలకు సంతృప్తి ఎక్కడ ఉంది, ఎలా వస్తుంది? ఒక 3 విషయాలే దేవుని వాక్య వెలుగులో ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలకు సంతృప్తి ఎక్కడ ఉంది, ఈ సంతృప్తి ఎలా వస్తుంది? పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం చూడండి, చక్కగా కీర్తన గ్రంథం 90వ సంకీర్తన, 90వ సంకీర్తన పైన చూడండి, చతుర్థ స్కందం అని రాసి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఉంది. చూడండి, కీర్తనలన్నీ దావీదు రాసిన కీర్తనలే కాదు. ఎవరు చేసిన ప్రార్థన ఇది? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. చెప్పండి, ఎవరు చేశారు? మోషే గొప్ప ప్రార్థనా పరుడు. మోషే చేసిన ప్రార్థన ఇది. మోషే ప్రార్థన చేశాడు. మోషే చేసిన ప్రార్థన చూడండి. ప్రార్థనలో మోషే ఏమన్నాడు చూడండి, 14వ వచనం, 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుమో, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయమున నీ కృపతో తృప్తిపరచయ్యా. దేవుని బిడ్డలకు సంతృప్తి ఎక్కడుందో తెలుసా? ఉదయం లేవగానే ఆయన కృపను తలపోసుకున్నప్పుడు సంతృప్తి ఉంది. దేవుని కృప జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతృప్తి ఉంది. కృపలో సంతృప్తి ఉంది కదండి. దేవుని కృప ఎంత గొప్పదయ్యా. దైవజనుడు రాస్తాడు, దైవజనులు యేసన్న గారు ఈ పాట కూడా, ప్రతి ఉదయమునా నీ కృపను నేను
ఉల్లసించగా కదండి, ప్రతి ఉదయమున నీ కృపతో నేను తృప్తి పొందగా. ఎంత అద్భుతమైన కీర్తనం. ప్రతి ఉదయమున లేవగానే దావీదు అన్నాడు, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచయ్యా, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషిస్తాము. లేవగానే దేవుని కృపను తలపోసుకున్నప్పుడు, దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత తృప్తి దొరుకుతుందో, ఎంత సంతృప్తి ఉందో దేవుని కృపలో. దైవజనుడైన మోషే ఎంత అద్భుతమైన మాట అండి. లేవగానే కొంతమంది సనుగులతో లేస్తారు, లేవగానే కొంతమంది సమస్యలతో లేస్తారు, లేవగానే కొంతమంది ఏదో ఒక పోరాటాలతో లేస్తారు. కానీ లేవగానే యేసయ్యా రాత్రి అంతా మమ్మల్ని కాపాడేవయ్యా, మా బ్రతుకులో మరొక నూతన దినమిచ్చావయ్యా, గొప్ప అవకాశం ఇచ్చావయ్యా, మా బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా, నీకు వందనాలు యేసయ్యా అని దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కృపలో మనకేమని చెప్పండి, సంతృప్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనందరి జీవితాల్లో 4 కార్యాలు చేస్తుంది. చెప్తాను, రాసుకోండి. 1, దేవుని కృప ఇట్స్ ఏ సేవింగ్ గ్రేస్, రక్షించింది. కృప మనల్ని ఏం చేసింది చెప్పండి, రక్షించింది. పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే ఏం చేయబడ్డారు, రక్షించబడ్డారు. ఇది దేవుని వరమే. కృప రక్షించింది. దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. చూసారా, దేవుని కృప మనల్ని రక్షిస్తుంది, రక్షణలోకి నడిపించింది కృప. 2వది శాంక్టిఫైయింగ్ గ్రేస్, కృప పరిశుద్ధపరిచింది, పరిశుద్ధతలోకి నడిపించింది. రక్షించబడిన ప్రతి విశ్వాసిని పరిశుద్ధులుగా చేసేది దేవుని కృపే, దేవుని కృపే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప రక్షిస్తుంది, దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. విశ్వాస జీవితంలో పరిశుద్ధపరిచేది దేవుని కృప. 3వది దేవుని కృప సస్టైనింగ్ గ్రేస్, మనం విశ్వాస జీవితంలో కొనసాగటానికి కూడా ఈ కృపే కారణం. చూడండి ఎంత గొప్పదో ఈ కృప. మన విశ్వాస జీవితంలో కొనసాగటానికి కూడా ఈరోజు దేవుని కొరకు ఇంత బలంగా ఉన్నామంటే, యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభువుని బట్టి విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నామంటే ఈ కొనసాగించేది కృపే. పౌలు అంటాడు, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు చెప్పండి, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించువాడని రూఢిగా నమ్ముచున్నాను. కృపే కొనసాగిస్తుంది, కృపే కొనసాగిస్తుంది. మన విశ్వాస జీవితాన్ని, మన రక్షణ జీవితాన్ని కొనసాగించేది దేవుని కృపే, దేవుని కృపే. చూసారండి, చెప్పండి ఈ 3 మాటలు. కృప ద్వారా ఏం చేయబడ్డాం, ఇట్స్ ఏ సేవింగ్ గ్రేస్, మనల్ని రక్షించింది దేవుని కృప. 2వది శాంక్టిఫైయింగ్ గ్రేస్, కృప మనల్ని పరిశుద్ధపరిచింది. 3వది కృప విశ్వాస జీవితంలో కొనసాగటానికి కూడా మనకి సహాయం చేసింది కృప. హల్లెలూయా. 4వది ఇట్స్ ఏ సర్వింగ్ గ్రేస్, దేవుని పరిచర్య చేసే అవకాశం కూడా ఇచ్చింది కృప కదండి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే, దేవుని కృపే. కృప ద్వారానే పరిచర్య చేస్తున్నానంటే, ప్రభు మాటలు ప్రకటిస్తున్నానంటే, యేసు ప్రభు కొరకు ఇంత ప్రయాణాలు చేస్తున్నా, దేవుని కృపే. చూసారా, ఈ కృప దేవుని అపారమైన ప్రేమకు సాదృశ్యం. కృప అంటే ఏంది పాస్టర్ గారు మీరు అడగచ్చు. దేవుని అపారమైన ప్రేమ అది. కృప అంటే దేవుని చెప్పండి అపారమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ. దేవుడు నిన్ను నన్నంతగా ప్రేమిస్తున్నాడు. లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, లోకంలో ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, యేసు ప్రభు ఆయన ఏం చేస్తాడు తెలుసా? పాడతాం మనం, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్య ప్రేమ అంత గొప్పది. నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా,
నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ప్రేమించేవాడు. ఆయన మనల్ని ప్రేమించి కదండి, యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేశాడు? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండుగానే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవ భాగ్యాన్ని మనకిచ్చాడు. అదే కృప అంటే. కృప అంటే బాగా అర్థం చేసుకోండి. దేవుని కృప అంటే ఏం తెలుసా? ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడంట, కోటీశ్వరుడైన ధనవంతుడు. ఒక్కడే కొడుకున్నాడంట ఆయనకి. చెప్పండి ఎవరు? కోటీశ్వరుడైన ధనవంతుడికి ఎవరున్నారు? వారసుడు ఒక్క కొడుకే, ఒక్క కొడుకు, ఇంకెవరు లేరు ఆయనకి. ఆయన ఆస్తి అంతా ఎవరికి వచ్చింది చెప్పండి? ఆ కొడుక్కే వస్తుంది. అయితే ఒక దొంగ ఒక రాత్రి ఆయన ఇంట్లో జొరబడి ఆయన కొడుకుని కిరాతకంగా చంపేశాడండి. కొడుకుని ఏం చేశాడు చెప్పండి? కిరాతకంగా చంపేశాడు. తన కళ్ళ ముందు చంపేశాడు. కొడుకు చచ్చిపోయాడు తన కళ్ళ ముందు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? తన కొడుకుని చంపిన ఏం చేస్తాం? వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేస్తాం చెప్పండి? వాడిని ఏం చేస్తాం చెప్పండి? పోలీసులు చెప్పి మా కళ్ళ ముందు వాడిని ఏం చేయమంటాం? ఎన్కౌంటర్ చేసి పడేసేయండి అంట కదండి. వాడు నా కొడుకు ఎట్లా చచ్చాడో వీడు కూడా అట్లా కేకలేస్తూ 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 చావాలి, అట్లా ఏడుస్తూ చావాలి అని అంటాం మనమైతే. ఇప్పుడు చూడండి, ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? తన కొడుకును చంపినోని తీసుకొచ్చి తన ఆస్తికి వారసుడుగా చేశాడంట. అదండి దేవుని కృప అంటే. అర్థమైంది? అసలు ఇది ఎక్కడైనా జరిగిద్దా? లోకంలో ఎక్కడైనా జరిగిద్దా? అందుకని కృప అనే మాటకు శబ్ద రత్నాలంకారంలో తెలుగు డిక్షనరీలో ఏముందో తెలుసా? నిర్హేతుక న్యాయమాన కటాక్షం అంట. హేతువు లేకుండా, ఏ హేతువు లేకుండా ప్రేమించేదే దేవుని కృప. తన కొడుకుని చంపినోని తీసుకొచ్చి తన ఆస్తికి వారసుడుగా చేస్తాడు చూసారా? అది కృప. దేవుడు కూడా ఏ యోగ్యత ఏ అర్హత లేని మనల్ని తీసుకొచ్చి నిత్య జీవానికి వారసులుగా చేశాడు చూసారా? అది కృప అంటే. కృప అంటే అదండి, అపారమైన ప్రేమ. చెప్పండి కృప అంటే ఏం చెప్పండి? యేసయ్య మనల్ని అంతా ప్రేమిస్తాడు. అందుకనే మోషే ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా ఉదయమున నీ కృపతో నన్ను ఏం చెయ్యి? తృప్తిపరచయ్యా. లేవగానే నీ కృపకు అప్పగించుకుంటున్నానయ్యా, కృపతో తృప్తిపరచయ్యా. దేవుని కృప నిన్ను తృప్తిపరుస్తుంది. ఉదయం లేవగానే దేవుని కార్యాలు తలపోసుకున్నప్పుడు, ఉదయం లేవగానే దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసయ్య నిన్ను ఎలా రక్షించాడో, యేసయ్య నీ కొరకు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో, యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాడో, ఇవి నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కృప ద్వారా నువ్వేం పొందుకుంటావు? తృప్తిని పొందుకుంటావు. కాబట్టి లోకంలో తృప్తి ఎక్కడుంది అంటే చెప్పండి? దేవుని కృపలో ఉంది. సంతృప్తి, మానవుడికి సంతృప్తి ఎక్కడుందో తెలుసా? యేసయ్య కృపను తలపోసుకున్నప్పుడు ఆ కృపలో సంతృప్తి ఉంది. కాబట్టి లేవగానే దేవుని కృపకు అప్పగించుకుందాం. ఉదయం లేవగానే దేవుని కృపను తలపోసుకుందాం. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో సమస్యలు వీటన్నిటికంటే కూడా, నీ జబ్బు కంటే కూడా, నీ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కంటే కూడా యేసయ్య కృప గొప్పది. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? కీర్తన గ్రంథము ఆ మాట కూడా రాసే 57వ కీర్తన 9వ వాక్యం చూడండి. 57వ కీర్తన 9వ వాక్యం చక్కటి మాట. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మహాసముద్రం కంటే లోతైనదయ్యా. దేవుని కృప ఆకాశము కంటే ఏందంట? అంత ప్రేమ అయింది, అంత ప్రేమ. కాబట్టి దేవుని కృపలో తృప్తి ఉంది. ఈరోజు మన అంశం ఏం చెప్పండి? సంతృప్తి. ఎక్కడుంది ఈ సంతృప్తి అంటే దేవుని కృపలో సంతృప్తి దొరుకుతుంది. రెండో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 65వ సంకీర్తన, 65వ సంకీర్తన 4వ వాక్యం చదువుదాం. 60 నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేమేం చేయబడతాం? తృప్తి పొందేదము. దేవుని మందిరంలో ఆ మేలు చేత మనకేముంది? తృప్తి ఉంది, తృప్తి ఉంది. తృప్తికి రెండవ కారణం దేవుని మందిరమే.
దేవుని మందిరంలోని మేలు చేత, ప్రభా నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుకుంటామయ్యా. మాకు తృప్తి దొరికే స్థలం ఏంటో తెలుసా? నీ మందిరంలోని మేలులు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కదండి, దేవుని మందిరంలో మేలులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు అంటాం కాదు, ఎన్నో చేశాడు ఆయన కదండి. దేవుని మందిరంలో అసలు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే. రాత్రి ఎంతమంది చనిపోయారో దేవుని సన్నిధిలో పిలువబడ్డారు. రాత్రి ఎంతమంది దేవుని సన్నిధిలో పిలువబడ్డారు. ఎంతమంది అనారోగ్యంతో పడకల మీదే ఉన్నారు కదండి. ఈరోజు ఉదయాన్నే దేవుని కృపను బట్టి మందిరంలోకి వచ్చామంటే ఆయన మందిరంలోని మేలు చేత మనం ఏం చేయబడాలి? తృప్తి పొందాలి. దావీదు అందుకని అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, దేవుని మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఆయన మందిరంలో మేలుంది కదండి. అయితే ఈరోజు చాలామంది ఆయన మందిరానికి రావటం మానుకుంటున్నారు. పౌలు అదే బాధపడుతూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు అంటారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకుంటున్నారు. కొంతమంది ఏం మానుకుంటున్నారు? ప్రార్థనకు రావటం మానుకుంటున్నారు. వెళ్ళచ్చులే, వారి సొంత పనులు ఎక్కువైపోతున్నాయి కదండి. వారి సొంత పనులు, వారి వ్యాపారాలు ఎక్కువగా చూస్తున్నారు. కానీ వారి వ్యాపారాల కంటే, లోకంలో ఉన్న వైభవాల కంటే, లోకంలో ఉన్న ఆనందాల కంటే దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మందిరానికి వస్తున్నావా? క్రమం తప్పకుండా వస్తున్నావా? మందిరంలో మేలు అనుభవించడానికి వస్తున్నావా? కొంతమంది మందిరానికి వస్తారు, ఎందుకో తెలుసా? వారిని వీరిని చూసిపోవటానికి వస్తారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఎందుకో తెలుసా? భోజనాలు ఎట్టున్నాయి, భోజనాలు కనుక్కోవడానికి వస్తారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఎందుకో తెలుసా? పాస్ గారు చెప్పిన వాక్యానికి మార్కులు వేయటానికి వస్తారు. ఈ ప్రసంగానికి ఇన్ని మార్కులు ఇచ్చిరా. కొంతమంది మందిరానికి వస్తారు విమర్శించరు. కాదు, దేవుని మందిరానికి ఆసక్తితో వస్తే మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి మేలు? లోకాసువార్త 13వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చదువుకుందాం. లోకాసువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి రాశారు. ఆమె అబ్రహాము కుమార్తె అంట. లోకాసువార్త 13వ అధ్యాయం 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెనో. చూడండి ఆమె పరిస్థితి చూడండి. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెనో. అమ్మ ఏం గురించి చెప్తా వినండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈమెకి దయ్యం పట్టింది చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏళ్ళ నుంచి బలహీనపరచు దయ్యంతో బాధించబడుతుంది. చెప్పండి, ఏ దయ్యంతో? బలహీనపరచు దయ్యంతో బాధించబడుతుంది. రెండోది, ఆమె పరిస్థితి ఎలా ఉంది? నడుము ఏమైపోయింది? వంగి. అంటే ఒకప్పుడు నడుమే ఎట్లుంది? ఒకప్పుడు బాగుంది ఈమెకి. ఇటీవలే ఆ బలహీనపరచు దయ్యం బట్టి నడుము ఏమైపోయింది? నడుము వంగిపోయింది కదండి. ఇస్త్రీ బట్టలు లేకపోతేనే రారు ప్రార్థనకి కొంతమంది కదండి. చిన్నగా టెంపరేచర్ వచ్చిందంటే ఏదో ఈరోజు జలుబు జ్వరం లాగుంది, ప్రార్థనకి ఎగ్గొడితే పోలా. ఏదో ఒళ్ళు వేడిగుంది, ప్రార్థన పోకుండా ఉంటే పోలా. నడు వంగిపోయిన ఆసక్తి చూడండి ఏమది. నడు వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నా కదండి. తలకు రంగేసిపోతేనే కొంతమంది రారు చర్చికి. ఇస్త్రీ బట్టలు లేకపోతేనే మందిరానికి రారు కొంతమంది చర్చికి. దేవుని మందిరానికి ఎందుకు రాలేదంటే చాలా బిజీగా ఉన్నామండి. ఏంటి ఆ బిజీ అంటే పోయిన వారం ఇస్త్రీ చేసుకోవడం మర్చిపోయానండి, అందుకని రాలేదు. ఏదైనా జ్వరం వస్తే రారు చర్చికి. కానీ ఏమని చూసి మనం నేర్చుకోవాల్సిన 18 ఏళ్ళ నుంచి బలహీనపరచు దయ్యం పట్టినా, ఏదో లోపల బాధ ఉన్నా, నడు వంగిపోయినా చక్కగా 10 మందిలోకి వస్తే ఆమె ఎలా నిలబడలేదు చెప్పండి? వస్తారా? మీరైతే వస్తారా? అలా ఉంటే మంచానికి అతుక్కుపోయే వాళ్ళే కదండి. బాగలేకపోతే ఏం చేస్తారు? బలహీనపరచు దయ్యం పట్టింది, రెండవది నడు వంగిపోయింది, మూడవది ఎంత మాత్రం చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నా
ఈమె మందిరాన్ని ఎగ్గొట్టల గొప్ప విషయం అది. హల్లెలూయా. యేసు ప్రభు ఒకరోజు ఆ మందిరానికే వచ్చాడు, ఈమె వెళ్ళిన చర్చికే వచ్చాడు. చూడండి 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి చెప్పండి దేవుని మహింపరిచి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మేలు ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించి నువ్వు వస్తే నీ బలహీనతలు ఎట్లున్నా, నీ రోగం ఎంత ముదిరినా, నీ పరిస్థితులు ఎట్లున్నా యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక, యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక, యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక. లోకంలో ఎక్కడుందండి? లోకంలో ఎక్కడుందండి స్వస్థత? లోకంలో ఎక్కడుందండి ఆరోగ్యం? లోకంలో ఎక్కడుందండి క్షేమం? ప్రభు సన్నిధిలో, ప్రభు సన్నిధిలో. ఆయన మందిరంలో మేలుంది, ఆయన మందిరంలో మేలుంది. ఆయన మందిరంలోని మేలు చేత మనందరం ఏం చేయబడాలి? తృప్తి పొందాలి. యేసయ్య మందిరంలో మేలుంది. చక్కగా మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మహాకృప క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి కూడా ప్రభు మన ప్రార్థనలు ఆలకించి మన హృదయ వాంఛలెరిగిన దేవుడుగా చక్కగా ఆ ఉత్తరం వైపు 7 సెంట్ల స్థలంలో ఈరోజు పునాది తీయబోతున్నాం. అందరూ దృఢ సంకల్పంతో బలం తెచ్చుకోండి. ఈ మందిరం మాది, చక్కగా దానికి మా వంతుగా మేము సహకరించాలి. దైవజనులకి ఈ మందిరం మాది, చక్కగా మేము పరిచర్య సహకరించాలి. పురుకొల్పబడండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మందిరంలో మేలుంది. హల్లెలూయా. ఒకటి, ఉదయమున ఆయన కృపతో మనం ఏం చేయబడాలి? సంతృప్తి పొందాలి. రెండవది, మందిరంలోని మేలుల చేత మనం ఏం పొందాలి? సంతృప్తి పొందాలి. మూడో మాట చూద్దాం. కీర్తనలు 91వ సంకీర్తన. కీర్తన గ్రంథము 91వ సంకీర్తన 16వ వాక్యం. 16వ వాక్యం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. హల్లెలూయా. ఎక్కడుంది సంతృప్తి? ఎక్కడుంది? దీర్ఘాయుష్లో ఉంది కదండి. దీర్ఘాయుష్. ఈరోజు దీర్ఘాయుష్ ఉందా? రాత్రి మేము మాట్లాడుకుంటున్నాం. బ్లేడ్తో క్రాఫ్ట్ చేస్తే కనపడ్డాడండి, నిన్న గడ్డం చేస్తే కనపడ్డాడు మనిషి. ఇప్పుడు వస్తూ ఉంటే ఫ్లెక్సీలకు వచ్చేస్తున్నారు. నిన్నటికే ఒక రోజుకే ఫ్లెక్సీలో కనపడుతున్నారండి. నిన్నేమో సజీవంగా రోడ్డు మీద కనపడుతున్నారు. ఇప్పుడేమో 1 గంట 2 గంటలు అయ్యి ఒక పూట గడిచేలేక ఎక్కడ కనపడుతున్నారు? ఫ్లెక్సీల్లో కనపడుతున్నారు కదండి. మనకు తెలుసు ఈ వారంలో ఏం జరిగిందో. ఫేర్వెల్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్కి ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంది. అక్కా చెల్లెలు ఇద్దరు డ్యాన్స్ వేశారు కదండి. ఆ ఫేర్వెల్ పార్టీలో పిల్లల ముందు డ్యాన్స్ వేశారు అక్కా చెల్లెలు. ఇలాగే స్టేజీ దిగారండి. ఇంతే స్టేజ్, ఇంతే స్టేజ్ దిగ్గానే వాళ్ళ అక్క ఏం చేసింది తెలుసా? చిన్నమ్మాయే, డిగ్రీ చదివే పిల్లంటే ఎంత వయసు. అలాగే అమాంతంగా సొమ్మసిల్లు పడిపోయింది. అక్క అని బోర్మని ఏడుస్తుంది. ఏం జరిగింది? స్టాఫ్ అంతా వచ్చి డాక్టర్ని పిలిచేలోపు అమ్మాయి చనిపోయింది, ప్రాణం కోల్పోయింది. లోకంలో దీర్ఘాయుష్ లేదు. దేవుని ప్రేమించే బిడ్డలకు దేవుడు దీర్ఘాయుష్నిచ్చి ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎంతమందికి దీర్ఘాయుష్ కావాలనుంది? హల్లెలూయా. చేతులు ఎత్తండి. దీర్ఘాయుష్ కావాలనే వాళ్ళు, దీర్ఘాయుష్, దేవుని యందు భయభక్తులు కలిగి వల్ల దీర్ఘాయుష్నిచ్చి దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. తృప్తిపరుస్తాడు. దీర్ఘాయువుతో తన బిడ్డలను తృప్తిపరిచేవాడు యేసయ్య. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచెదను. దేవుని మాటలు ఇవి. ఆకాశం భూమి గతించినేమో కానీ ఆయన మాటలు గతించవు. దీర్ఘాయుష్నిచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు యేసయ్య. లోకంలో ఎక్కడ లేదు దీర్ఘాయుష్. ప్రభు నమ్మిన బిడ్డలకు దీర్ఘాయుష్. అయితే ఈ దీర్ఘాయుష్కు 3 కారణాలు చెప్తా చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. సామెతలు 4:10 చదువుదాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదవు. హల్లెలూయా. దేవుని మాటలు ఆలకించిన ఎడల, చెప్పండి, ఆలకించి అంగీకరించిన ఎడల మనకేముంది? దీర్ఘాయుష్. దీర్ఘాయుష్ కదండి.
కొన్నిసార్లు కొంతమంది చనిపోతే అసలు ఈ పాట పాడితేనే కొంతమందికి భయం. పరదేశులమో ప్రియులారా, పాటలు ఆపండి పాస్టర్ గారు, ఆ పాటలు ఎందుకంటారు కదండి. దేవుని బిడ్డలకు దీర్ఘాయుష్ ఇచ్చేవాడు యేసయ్య. దీర్ఘాయుష్తో తృప్తిపరిచేవాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మాటలు ఆలకించి ఏం చేయాలి? అంగీకరించిండలా నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. చూడండి, సామెతలు 9:11 కూడా చదువుదాం. సామెతలు 9:11 కూడా ఏముంచాడు? నా వలన నీకు దీర్ఘాయుషు, నీవు జీవించు సంవత్సరములు. పైన 10వ వచనం చదవాలి. 10వ వచనం ఏంటి? నా వలన అంటే ఎవరి వలన? యెహోవా యందు భయభక్తులు కలిగినటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. ఆయన యందు భయభక్తులు కలిగినటయే, ఆయన యందు భయభక్తులు కలిగినటయే జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారము, దీర్ఘాయుష్కు కారణము. దీర్ఘాయుష్ ఎక్కడుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి, సొలొమోను అంటాడు, చెడుతనం అసహించుకొనుమో, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. చూడండి, ఓరక రాదు కదండి. పోటీల్లో కిరీటాలు ఓరకు వస్తాయా? అవార్డులు ఓరకు వస్తాయా? దేవుని బిడ్డలంగా ప్రభు కోసం బ్రతికినప్పుడు, భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు దేవుడు దీర్ఘాయుష్నిస్తాడు. నీ రోగాన్ని బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. బలహీనలను బలపరిచేవాడు మన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు మన దేవుడు, దీర్ఘాయుష్యత తృప్తిపరిచేవాడు. మరొక మాట కూడా చదువుదాం. దీర్ఘాయుష్ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వాక్యం కూడా చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. పుట్టిస్తుంది, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, జీవపు ఓట, అది మరణ పాశములలో నుండి, మరణం నుండి విడిపించేది ఏం తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఎవరికాడైతే ఉంటుందో దేవుడు మరణంలో నుంచి కూడా నేను విడిపిస్తాడు. మరణ పాశములంటే మరణ సంబంధమైన రోగములు. ఒకవేళ ఈ ఉదయకాలం ఎవరైనా మరణ సంబంధమైన రోగాలు ఎదుర్కొంటున్నారేమో, పాస్టర్ గారు నా ఆయుష్ తగ్గిపోద్దేమో, ఎందుకంటే మరణకరమైన రోగం ఒకటి వచ్చిందండి, భయంకరమైన మరణకరమైన రోగం ఒకటి వచ్చింది, మరణ పాశముల్లోకి వెళ్ళిపోయాను, మరణ పాశములు నన్ను పట్టుకున్నాయ్యా, దైవజనుడా నా పరిస్థితి ఏమైందో అర్థం కావట్లేదు, మరణ పాశంలో నుండి నేను విడిపించబడతానా? విడిపించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకో, దేవుడు నీకు దీర్ఘాయుష్నిచ్చి తృప్తిపరుస్తాడు. మన దేవుడు దీర్ఘాయుష్నిచ్చేవాడు కదండి. దేవుని బిడ్డలకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం కలిగి ఉన్నాను? సంతృప్తి. ఎక్కడుంది సంతృప్తి? ఒకటి, దేవుని కృపలో ఉంది సంతృప్తి. ప్రతి ఉదయమున లేవగానే మనం ఆయన కృపకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు కృపలో మనం ఏం పొందుకుంటాం? సంతృప్తి పొందుకుంటాం. రెండవది, ఎక్కడుంది సంతృప్తి? దేవుని మందిరంలో మేలుల చేత మనం తృప్తిపరచబడ్డాం. దేవుని మందిరాన్ని ప్రేమించి వచ్చినప్పుడు కదండి, ఆయన మందిరంలో మేలులు అనుభవిస్తామో, ఆయన మందిరంలోని మేలు చేత మనం ఏం చేయబడతాం? తృప్తిపరచబడతాం. అందుకనే ఎంత కష్టం ఉన్నా, కొన్నిసార్లు నేను చెప్తా, మీకు ఎంత బాగలేకపోయినా దేవుని మందిరానికి వచ్చి అట్లా కూర్చోండి చాలు, మీరు ఏం చేయొద్దు. ఎందుకో తెలుసా? మనకు తెలియకుండానే పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఏం చేస్తున్నాడు? సంచరిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు, తిరుగుతుంటాడు. ఆయన తిరుగుతుంటాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళాడంటే, యేసు ప్రభువారు పేతురు ఇంట్లోకి వెళ్ళాడంట. చూడండి, బాగా వినండి. యేసు ప్రభువారు పేతురు ఇంట్లోకి వెళ్ళాడంట. వెళ్ళగా ఆయన ఎవరిని చూశాడు చెప్పండి? పేతురు అత్తను చూశాడు. ఎందుకు? ఆమె జ్వరంతో ఏం చేస్తుంది? బాధపడుతుంది. యేసు ప్రభు ఏ ఇంటికి వెళ్ళినా ఏం చూస్తాడు తెలుసా? బాగలేని వాళ్ళని చూస్తాడు. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చూస్తాం? సోఫా భలే ఉందండి మీది, అబ్బాయి ఆడుకున్నారో కానీ భలే ఉందండి, మీ బీరువా భలే ఉందండి, ఫర్నిచర్ ఎంత బాగా చేయించుకున్నారండి, ఎలివేషన్ ఎంత బాగుందండి, మీ మెట్లు ఎంత బాగున్నాయి, మెట్లు కూడా మనకు విచిత్రమే, డూప్లెక్స్ బంగ్లా ఎంత బాగుందండి కదండి. మనం ఇళ్ళల్లోకి పోతే ఏం చూస్తాం? కళ్ళకు జిగేలు, అబ్బా
ఈ అద్దం ఎంత బాగుందండి, యా నుంచి తెచ్చారండి? పలానా ఊరు నుంచి తెచ్చారా? సోలాపూర్ అద్దం అండి, ఇది సూరత్ నుంచి తెప్పించామండి. వాళ్ళు లేనిపోయిన అబద్ధాలని చెబుతుంటాడు, మనం అన్నీ వింటా ఉంటాం. అది ఆఖరికి వినుకొండలో కొన్న అద్దమే కదండి, కదా. మనం ఇంట్లోకి వెళ్తే ఫర్నిచర్ చూస్తాం, కానీ యేసయ్య ఇంట్లోకి వచ్చిన సంఘాల మధ్య సంచరిస్తున్న ఎవరిని చూస్తారు తెలుసా? బాగులేని వాళ్ళని చూస్తాడు. కాబట్టి మందిరంకి వచ్చి మీరు ఓరకట్ట కూర్చున్న బాగలేకపోయినా, నడుమంగిపోయినా ఆమె మందిరాన్ని వదిలిపెట్టలేదు, చూసారా? కాబట్టి మందిరంలోని మేలు చేత ఆమె ఏం చేయబడింది? తృప్తిపరచబడి. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, దేవుడు మీరు ఆరోగ్యాన్ని తాకునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వది. తృప్తి ఎక్కడని చెప్పండి. ఒకటి, దేవుని కృపలో ఉంది తృప్తి. రెండవది, దేవుని మందిరంలోని మేలు చేత తృప్తి. మూడవది, దీర్ఘాయుష్ ఇచ్చే దేవుడు మందిరం. దేవుడు దీర్ఘాయుష్. భయపడబాకండి, అమ్మో నేను మధ్యలో పోతానేమో, అంత బావు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి కదండి, మన గొప్పతనాన్ని బట్టి కాదు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు ప్రభు ఆయన బిడ్డలకు ఏమి ఇచ్చేవాడు? దీర్ఘాయుష్నిచ్చేవాడు. ఈరోజు ఆయన సన్నిధిలో వచ్చిన మనందరినీ ప్రభు దీర్ఘాయుష్తో ఆశీర్వదించునుగాక, దీర్ఘాయుష్తో దీవించునుగాక. కొంతమంది ఏదైనా బాగలేకపోతే చాలు, ఏమో ఇట్లానే పోతానేమోనండి, ఇక రేపట్టుకుంటాను, అస్సలు అనద్దు ఆ మాట. ప్రభు చెప్పిన మాట మీరు వినండి. ప్రభువే ఇచ్చాడు, దీర్ఘాయువు చేత నేను అతన్ని ఏం చేస్తానో తృప్తిపరుస్తాను. ప్రభు ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మనందరినీ దీర్ఘాయుష్తో తృప్తిపరచునుగాక, మందిరంలోని మేలు చేత తృప్తిపరచునుగాక, ఆయన కృపతో సంతృప్తిపరచునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. హల్లెలూయా. యేసయ్య తృప్తిపరిచేవాడు. ఈరోజు ఆయన మనకిస్తున్న వాగ్దానం, పౌలన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాను. సంతృప్తి నేర్చుకుంటే వస్తుంది. ప్రభు తన బిడ్డలకు తృప్తినిచ్చేవాడు. ఒకటి, ఆయన కృపతో తృప్తిపరిచేవాడు. రెండవది, ఆయన మేలు చేత తృప్తిపరిచేవాడు. మూడవది, ఆయన దీర్ఘాయుషునిచ్చి తృప్తిపరిచేవాడు. దీర్ఘాయుష్ కొరకు ప్రార్థన చేయండి మీరు. ప్రభు ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ దీర్ఘాయువునిచ్చి మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆయన మందిరానికి వచ్చారు కాబట్టి మందిరంలోని మేలు చేత
మీకు తృప్తిని కలుగజేయునుగాక. ఆయన కృపతో మనందరికి తృప్తిని కలుగజేయునుగాక. ఆయన మందిరంలోని మేలు చేత ప్రభు మనందరికి తృప్తి కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఈ మొదటి ఆరాధనలో మాకిచ్చిన మీ వాక్యముకై స్తోత్రాలు. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తి లోకంలో ఎక్కడ లేదయ్యా. మీ బిడలంగా మీ సన్నిధికి వచ్చినప్పుడు, మీ కృపను తల్లపోసుకున్నప్పుడు, ప్రతి ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అడిగాడు మోషే దైవజనుడు. ఇప్పుడు మేము ఉల్లసిస్తాం, సంతోషిస్తాం. మా దినములన్నీ క్షేమంగా ఉంటాం. మీ కృపలో సంతృప్తి ఉంది ప్రభా. మీ కృపే మమ్మల్ని రక్షించింది. మీ కృప మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. మీ కృప విశ్వాస జీవితంలో కొనసాగింపజేస్తుంది. మీ కృప మాకు పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చిందయ్యా. కృపను తలపోసుకున్నప్పుడు మాకు సంతృప్తి అని, మందిరంలోని మేలు చేత తృప్తి పొందుదామని, దీర్ఘాయుష్ చేత తృప్తిపరుస్తానని మీరు ఇచ్చిన ఈ గొప్ప మాటలను బట్టి స్తోత్రాలేసయ్యా. మీ మాటల్లో జీవముంది నాయన. మీ మాటలు మాకెంతో ఆనందం. కాబట్టి మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, ఒక్కొక్కరికి మీ తృప్తిని దయచేయమని, ఒక్కొక్కరిని తృప్తిపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది కానుకలు పట్టే సమయం, అర్పణల సమయం. అందరం కలిసి